ఏంటి సత్య ఆగావు? నిఖిల్, ఇంతకు ముందు మనం వచ్చాం ఈ గుడికి. ఇది అమరలింగేశ్వర స్వామి టెంపుల్. అవునా? 1000 సంవత్సరాల పురాతనమైన హిస్టారికల్ టెంపుల్ సత్య. హిస్టారికల్ అంటే? మంగళగిరి ఆస్థాన జమీందారు రాజా వెంకటాద్రి గారు ఈ గుడిని బాగా డెవలప్ చేశారని మాత్రం తెలుసు. రాజా వెంకటాద్రి జమీందారా? అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ మనకంటే ముందెళ్ళి పూజలో ఉన్నారు. త్వరగా రా, వెళ్దాం. నిఖిల్, నువ్వు వెళ్ళు, నేను గుడి మొత్తం తిరిగి వస్తాను. పూజలో ఉండాలి కదా. పూజ చేసేది మీ వదిన, నేను కాదు. అది సరే, నువ్వు ఒంటరిగా గుడిలో ఎలా తిరుగుతావు? మేనేజ్ చేసుకోగలను. సరే, నేను గుడంతా తిప్పుతాను. ఓకే? లేదు, నువ్వు పూజలో కూర్చో నిఖిల్. నేను గుళ్ళో ప్రశాంతంగా తిరుగుతూ కాస్త ఆలస్యంగా వచ్చి పూజలో జాయిన్ అవుతాను. ఓకే సత్య. పంతులు గారు, మా పెద్దబ్బాయి ముంబై నుంచి రావడానికి లేట్ అవుతుంది. పర్వాలేదమ్మా, ఆయన సతీమణితో పూజ చేయించవచ్చు. అమ్మా, మీ జాతకం ప్రకారం చూస్తే ఇది తక్షక కాల సర్పదోషం. ఈ దోషం వల్ల వివాహ జీవితంలో ఎక్కువ సమస్యలు వస్తాయి. వైవాహిక జీవితంలో ఆనందం, సంతృప్తి ఉండదు. భార్యాభర్తల ఎడబాటు పెరుగుతూ ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా కాలసర్ప దోషాలన్నీ
అశుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇంతకీ మనిషి రూపంలో ఉన్న సత్యసర్పం ఎక్కడుంది? కనిపించడం లేదు. అసలు ఏంటి దోష నివారణ పంతులు గారు? అమ్మా, సర్పమునకు రాహు తల, కేతు తోక అవుతుంది. జాతకంలోని జన్మకుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే దానిని కాలసర్పదోషం అంటారు. దీనిలో చాలా రకాలున్నాయి. వాటి స్థాన స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడతాయి. దాని ప్రకారమే కాలసర్పదోషం వలన కలిగే దోష ఫలితం నిర్ణయించబడుతుంది. హస్త్రకీ కాలసర్పదోషం, శంభపాల కాలసర్పదోషం, పద్మకాల సర్పదోషం, మహాపద్మకాల సర్పదోషం, ఇలా 12 రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. అసలు మా పెద్ద కోడలు కావేరికి ఈ కాలసర్పదోషం ఎలా వచ్చిందంటారు? పూర్వజన్మలో కానీ, లేదా ఈ జన్మలో పాములను చంపిన వారు, లేదా వివిధ మంత్ర ఔషధాలతో సర్పాలను బంధించేవారు, లేదా పుట్టలను తవ్వి గృహాలను కట్టినవారు, అలాంటి గృహాల్లో నివసించిన వారికి ఈ కాలసర్పదోషం అంటుకుంటుంది. నియుద్ధానందిత రుద్ర భుగ్గు ప్రాకృత దిగ్దిగ్ధీకృత విద్యుచ్చాలన రుద్ర పృథక్ పృథక్ కృత శుభక్రటు వ్రత రక్షా దీక్షిత రుద్ర మృత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అతిభీషణ రుద్ర ప్రాణ రుద్ర పంచానన రుద్ర ప్రళయ రుద్ర ప్రస్థాపిత రుద్ర
सर्पेभ्यः सर्पेभ्यो नमः। ॐ सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपात् प्रभूमन् विश्वदोर्ध्वः अत्यतिष्ठदशाङ्कुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यश्च भवेयः उदामृतत्वशेषाणः धन्येनाधिरोहते एतावानस्य महिमा। ఈ మైత్రీదేవి మళ్ళీ మీ పాదాల దగ్గరికి ఎప్పటికీ రాకూడదు అనుకుంది స్వామి. కానీ కానీ నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు. నీ భక్తురాలు ఈ మైత్రీదేవి నీ పాదాల దగ్గర ఆత్మార్పణ చేసుకుంది. అందుకు ఫలితంగా సత్యాదేవిగా పునర్జన్మనిచ్చావు. కాని ఫలితమేది? తదో విశ్వం జగ్రామదో ఓ పెరియ లక్ష్మి మళ్ళీ పుట్టింది. నా బావ మనసుని గెలుచుకుంది. నా కాళ్ళ దగ్గర ఉండాల్సింది నాకు తోడుకోడలయ్యింది. ఇదేనా ఇదేనా నా ఆత్మార్పణ ఫలితం? బావ దక్కకపోయినా నా పగని గెలిపించుకుంటాను. నా శ్వాస ఆగిపోయే చివరి క్షణం వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను స్వామి. వరంగా నాకు దక్కిన అతీంద్రియ శక్తితో గత జన్మ జ్ఞాపకాలు సజీవంగా గుర్తుకొస్తున్నాయి. నా కళ్ళల్లో నా మస్తిష్కంలో కదలాడుతున్నాయి. ఈ శక్తితో ఆ కావేరి ఉనికిని ఈ భూమి మీద తిరగకుండా చేస్తాను. ఆ జన్మలో ఇదే గుడిలో గర్భవతిగా ఉన్న కావేరిని అంతం చేశాను. ఈ జన్మలో కూడా అదే జరగబోతోంది. కావేరి తల్లి కాదు, కాకూడదు. ఈ జన్మలో అయినా ఈ మైత్రీదేవి కల నెరవేరాలని ఆశీర్వదించు స్వామి. ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ పూజ జరుగుతుంటే ఈ సత్య ఎక్కడికి వెళ్ళినట్టు?
ఓయమ్మ కడుపు మాడ, పూజ దగ్గరకు రాకుండా గుడి వెనకాలేం చేస్తుంది? ఒసై పెరియ లక్ష్మి, 100 జన్మలెత్తినా నిన్ను వదిలిపెట్టను. నా బావ జమీందారు రాజా వెంకటాద్రిని నువ్వు సొంతం చేసుకున్నావు. దీనికేమన్నా పిచ్చి పట్టిందా? రాజా వెంకటాద్రి ఎవరు? ఇదే గుళ్ళో నిన్ను నా బావని చంపేశాను. రక్తదాహంతో ఆ రోజు చల్లారిన నా పగ ఈ రోజు మళ్ళీ పుడుకుతోంది పెరియలక్ష్మి. ఉసే శాడిస్ట్ దానా, ఏం మాట్లాడుతున్నావే? అర్థం కావడం లేదే. అయ్యారే, నిన్ను వదలను బావా, వదలను. బావా? నువ్వు నావాడివి. నావాడా? ఎవడేవాడు? హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మాధవ్యోషానిదే ఏకదా బ్రాహ్మణపహారతే ఏకదైవ యజమానమాయుస్తేజో దదాతి నీరాజనం శరదయామి సర్వదేవతాయై నమో నమః. అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమో అస్తు సర్పేభ్యో ఏ పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్పేభ్యో నమః. కర్పూరానందమంగళనీరాజేందర్శయామి నమస్కరోమి. ఓం రాజాధిరాజాయ ప్రపయ్య. పూజల వల్ల దోషం పోతుందని నేననుకోవడం లేదు కావేరి. నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో కావేరి.